నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం మొన్న రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. దానికి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ అపోజిషన్స్ ఏవైతున్నాయో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అంటూనే ఉన్నారు సార్, విమర్శిస్తూనే ఉన్నారు. మీరు ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? వాళ్ళ విమర్శల్ని మీరు ఎలా చూస్తారు? విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివన్నారు. గేటు దాటు కాదు గేటు తన్నుకొని వెళ్ళాడు. ఎక్కడ గెలవడన్నారు. 21కి 21 గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లో శాసించే పొజిషన్ లో ఉన్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా చూశారు కదా ఇల్లు. ఆయన గేటు దాటనివన్న వైసీపీ నాయకులంతా వాళ్ళ ఇంటి గేటు దాటడానికి ఇప్పుడు భయపడే పరిస్థితి. కొంతమంది దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. సరే, వాళ్ళకి మొదటి నుంచి కూడా తెలుసు శవ రాజకీయాలు ఏంటనేది. బాబాయ్ అయితే కేసు కానించి, కొడికత్తి కేసు కానించి ప్రతిది కూడా రాజకీయంగా ఎదగాలని చూసుకుంటారు. ఇప్పుడు గేమ్ చేంజరు ఎక్కడ జరిగింది? రాజమండ్రిలో జరిగింది. పూర్తి పర్మిషన్ తీసుకొని రాజమండ్రిలో లక్షలాది మంది జనంలో ఆయన ప్రత్యేకంగా చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తారని 1కి 4 సార్లు చెప్పాడు, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి. ఇప్పుడు అనుకోని సంఘటనలు ఇద్దరు చనిపోయారండి కాకినాడ రాజమండ్రి మధ్య ఏడిబి రోడ్లో. ఈ రోడ్లు అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన కూడా ట్వీట్ చేశాడు. అధ్వాన పరిస్థితుల కారణం గత 5 సంవత్సరాలు మీరు కాదా? ఇప్పుడు శ్యామల అంట, ఆమె కొత్త నటి. అదే సార్, వాళ్ళు అంటున్నారు కదా సార్, అంటే మీరు వచ్చారని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే మీరేంటి రోడ్లని అంటున్నారు? సీజ్ ద రోడ్ అని అనొచ్చు అని చెప్పి మీరు ఏ విధంగా చెప్తారంటే, శ్యామల రెడ్డి గారు ఆమె పాపం వాసిరెడ్డి పద్మ కూడా కాదని పదవి ఇచ్చారు ఆమెకి. ఆమె ఏదో సినిమాలో తీసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తప్పితే పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఆమెకి ఏమాత్రం లేదు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే వాళ్ళ నాయకుడు తెలుసు. జగన్ నిన్ను అదపాదాలు తగ్గకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి తొక్కాడు. గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేశాడు. మరి వీళ్ళని నీతులు చెప్పే వీళ్ళు తక్షణం స్పందించలేదంటారు, పరామర్శించలేదంటారు. పంతో నారాజీపోయి పరామర్శించారు, జనసేన కార్యకర్తలు పరామర్శించారు, పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు. ఇకపోతే ఉదయ్ శ్రీనివాస్, తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ ఎమ్మటే ఇప్పుడు యాక్చువల్ గా చనిపోతే గేమ్ చేంజర్ కోసం వచ్చినప్పుడు చిత్ర బృందం, వీరో గారు వీళ్ళు స్పందించారు. దానికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు స్పందించారు కదా. అంటే సార్, ఇంత చేసినప్పటికీ కూడా బురద చల్లే ప్రయత్నాలు మాత్రం ఏమాత్రం మానట్లేదు. అవి మామూలే అండి. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా శవ రాజకీయాలు వాళ్ళకి మామూలే. వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు వచ్చేది. ఇప్పుడు ఎవరు అన్నారు? శ్యామల అంత స్థాయి ఉందా పవన్ కళ్యాణ్ గారి స్థాయి? మంత్రి రోజా గారు ఏమంటారు వీళ్ళు? రోజా ఇప్పుడు పాపం బయటకు వస్తున్నట్టు ఉంది. పాపం ఆ ఇంటికి ఏడు దాటి బయట కూడా రావట్లా. ఆమె ఏదో పెద్ద ఆవేదన భరితంగా. మీరేమన్నా ₹1 అన్నా ఆ ఫ్యామిలీకి పోయి ఇచ్చారా? ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు ఇచ్చారు, హీరో రామ్ చరణ్ గారు స్పందించి 10 లక్షలు ఇచ్చారు. తర్వాత చిత్రంలో దిల్ రాజు గారు కూడా ఇరువురికి 10 లక్షలు ఇచ్చారు. మొత్తం ఆ కుటుంబానికి ఇరువురికి 40 లక్షలు ఇచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా కాకినాడ ఎంపీ పోయి ఇచ్చారు. ఇంకేం కావాలా? అంబటి రాంబాబు విమర్శించే ముందు అంబటి రాంబాబు జీవితం ఏందో, ఆయన ఆడవాళ్ళ పట్ల ఏం చేశాడో అందరికి తెలిసిన అంశమే. ఆయనకి ఆ స్థాయి లేదు. ఇంకొకటి రోజాకి ఏందనేది ఆమె స్థాయి ఏందో ఆమెకి తెలుసుకోవాలి. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఎన్ని మానుకొని 11 సీట్లకి మమ్మల్ని ఎందుకు పరిమితం చేశారు? 151 నుంచి 175 గెలుస్తుంది అంటే ఏంది పరిస్థితి? సంక్షేమ మాటను అభివృద్ధి ఎందుకు మర్చిపోయాము? పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? 22 మంది ఎంపీలను కూడా ఎందుకు స్పెషల్ స్టేటస్ కాలేదు? రాజధాని 3 రాజధానులను ఎక్కడ ఏ రాజధానిలో కూడా ఎందుకు చేశావు? కొండలు కూడా తెలిసి 500 కోట్ల ప్యాలెస్ ఎలా కట్టాము? ప్రజలకి ఈ చెప్పాలా. అంతేగాని ఇదేదో అయిపోయినట్టుగా మీకు ఒక పేపర్ మీ ఛానల్ ఉందనే ఉద్దేశంతో ఊదరు కొట్టి 24 గంటలు పేపర్లు కాదు సార్, ట్విట్టర్ అకౌంట్స్ నుంచి, అంటే సోషల్ మీడియా వాళ్ళ ఛానల్ ఒకటి ఉంది కదండి, ఇష్టం వచ్చినట్టు. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ ఛానల్లో కూడా నేను ఒకటి చూసాను సార్. ఇంత మీరు అన్నారు కదా సార్, పోస్ట్ మార్టం కి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి అసలు ఎవరు రానేలేదు. నేను కొన్ని ఫోటోలు ఇస్తా. వాళ్ళిద్దరు చనిపోయిన 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు కాకినాడ ఎంపీ పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా ఇరు కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చింది. నేను ఫోటోలు ఇస్తా. ఇంకేం కావాలి వీళ్ళకి? ఏదో ఒకటి బురద జల్లాలంటే ఏం జరిగిందా? 4 సంవత్సరాలు 6 నెలలు వెయిట్ చేయాల్సింది ఎలక్షన్లకి. ఇప్పుడేమి ఎలక్షన్ లేవు. వాళ్ళేమి ఇప్పుడు వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవకాశం లేదు. ఈ మాట్లాడే సోకాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలే అవకాశం కూడా లేదు. కాబట్టి ఓర్పుగా ఉండాలి, నేర్పుగా ఉండాలి, చేర్పుగా ఉండాలి. ఇవన్నీ కలిస్తే కూర్పు అయితే
నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్పితే వెంటనే ఇప్పుడు ప్రభుత్వాలు మారాలంటే కుదిరే పని కాదు కదండి. అండ్ సార్ ఇంకోటి సార్, ఇది పుష్పకు ఒక రూల్ నీకొక రూల్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంబటి గారు అన్నారు. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలి అని కూడా అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అలాంటి సేమ్ సందర్భం ఇది కూడా. సో పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలని కొందరు అయితే విమర్శలు చేస్తున్నారు సార్. ఇది ఏమంటారు? సేమ్ సందర్భం ఏం కాదు ఇది. రేవతి అనే ఆమె అక్కడ సంధ్యా థియేటర్ల పరిధిలో థియేటర్ ముందు తొక్కిసాట్లో చనిపోయింది. దానికి ఆ రోజు నుంచి అల్లు అర్జున్ వెనకేసుకొచ్చి అల్లు అర్జున్ కి ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య చుచ్చు పెట్టడం వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మావాడు అని. మావాడు అంటే ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం వెళ్ళాడు కానీ నంద్యాల. మరి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు రాజు జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు ఎందుకు అతను? ఎవరు మెగా ఫ్యామిలీ అండగా నిలబడింది. వీళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు వచ్చారా? వీళ్ళు ఎవరు రారు. రెచ్చగొడితే వీళ్ళిద్దరి మధ్య పెడతానికే వాళ్ళకి ఆటోమేటిక్ ఏదో తెలుసు మేడం. నేనేమంటానంటే ఎవిడెన్స్ కావాలి చట్టానికి. రేవతి ఎక్కడ చనిపోయింది? సంధ్యా థియేటర్ చనిపోయింది. వీళ్ళిద్దరు ఎక్కడ చనిపోయారు? రాజమండ్రి కాకినాడ మధ్యలో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పాడు? అయ్యా మీరు హ్యాపీగా జాగ్రత్తగా వెళ్ళండి, మీరు హెల్మెట్లు పెట్టుకొని వెళ్ళండి, ఇంటికి మీ కుటుంబం ఎదురు చూస్తుందని చెప్పి డిప్యూటీ సీఎం ఆయన సినిమాల నుంచి రాజకీయాలు వచ్చిన వ్యక్తి ఆయన చెప్పాడు. అక్కడ ఆ ప్రిమిసెస్ లో జరగల, లక్షలాది మందిలో తొక్కిసలాట్లో జరగల. ఇది తెలుసుకోవాలి. ఈ కొద్దిపాటి విజ్ఞత తెలుసుకుంటే వీళ్ళు ఇలా మాట్లాడండి. అండ్ సార్ అలాగే సార్, ఇప్పుడు మొన్న మనం పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కూడా చూసాం కదా సార్. యువత ఉద్యోగాలు వచ్చే వరకు ఉర్రుతలుగుతున్నారు, బైక్స్ స్టంట్స్ చేసుకుంటూ అనేసి ఒక అంశంపై మాట్లాడారు. సో దీనిపైన కూడా కొంచెం మనం విమర్శలు ఆయన రెచ్చగొట్టేట్టు మాట్లాడాల. యువతకు ఉత్సాహం ఉంటుంది, అటువంటిది ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టుకోవాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అని దిల్ రాజుకు సూచించాడు. సూచించి వీళ్ళకి కూడా ఎవరి నిపుణతకి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది, ఆ విధంగా ఒక ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి అని దిల్ రాజుకి చెప్పాడు. తప్పితే ఈయనే వాళ్ళు రెచ్చగొట్టినట్టు వీళ్ళు ఏదో చెప్తా ఉంటే వీళ్ళు ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు ఏమంటే 14 సంవత్సరాల కుర్రవాడు తన అక్కని వేధించొద్దు అన్నందుకు బాపట్లో ఈ వైసీపీ నాయకులు గడ్డిలో పెట్టి తగలబెట్టారండి. అప్పుడేమైంది? ఒక దళితుని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఊరేగిస్తా తీసుకొస్తారు వీళ్ళు. ఏమైంది? ఒక గోరంట్ల మాధవ్ అని చెప్పేసి మనం చూసాం వీడియోలు, నగ్నంగా ఆయన చూపించినంత దేశం మొత్తం తెలుసు. ఆయన్ని ఏమి చర్య తీసుకోరు. ఇంకొకడు ఉన్నాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఆదిమూలం, మహిళల పట్ల నగ్నంగా ఫోటోలు బయటకు వచ్చినాయి. వాళ్ళు మళ్ళా ఆయన టీడీపీలోకి వచ్చాడు. ఇటువంటి తర్వాత అంబటి రాంబాబు ఆడవాళ్ళ పట్ల ఎలాంటి ఆడియో లీకులు బయటకు వచ్చినా తెలుసు. వీళ్ళందరూ కలిసి ఏదో పెద్ద పత్తిత్తుల్లాగా మాట్లాడితే ప్రజలకి తెలుసు. ప్రజలు మీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేశారు. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేదు, 11 సీట్లకి పరిమితం అయిపోయారు. కాబట్టి మీరు నేర్చుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, తప్పేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ శవరాజకీయాలు చేయటం అనేది ప్రజలు ఎవరు కూడా ఆస్వాదించరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.